హాయ్ అండి. మా విలేజ్‌లో శ్రీరామనవమి జరిగిన 11వ రోజు సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారండి. ఇంకా ఈ 11 రోజులు ఊర్లో వాళ్ళు ఒక్కొక్కరు పూజ చేపిస్తారు. ఇంకా ఈ రోజైతే మా వంతైతే వచ్చిందనమాట. సో, ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే బెల్లం పాయసం అయితే చేశానండి. ఇంకా తర్వాత వచ్చేసి చింతకాయ పులిహోర అయితే చేస్తున్నానండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ధనియాలు, ఇంకా అలానే మిరియాలు, ఉద్దులు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఇంకా కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, నువ్వులు వీటన్నిటిని వేసేసి బాగా వేయించేసుకొని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత శనగ్గింజలు కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని కూడా పోసేసుకొని కొంచెం పసుపు ఇంకా అట్లనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని చిక్కబడేంత వరకు బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్లో అయితే వేసేసుకొని బాగా కలిపేయాలండి. ఇంకా అలానే ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ.